నేనంటే ఒక ఫ్యామిలీ గురించి చెప్తున్నాను. ఫ్యామిలీ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు ఒక చెట్టు, ఒక చెట్టుకి పువ్వులుంటాయి, పళ్ళుంటాయి. ఆ చెట్టుని చూడ్డానికి చూడండి ఎంతో బావుంటది. పూలు, పళ్ళతో ఉన్న చెట్టుని చూడ్డానికి ఎంతో బావుంటది. అలాగే చాలామంది నా చెట్టుని చూస్తారు. అలాగే మన ఫ్యామిలీ కూడా అటువంటిదే. ఇప్పుడు మన ఫ్యామిలీలోని ఒక అన్నయ్య, తమ్ముడు ఉన్నారనుకోండి. అన్నయ్య, తమ్ముడుని మ్యారేజ్ అయిన తర్వాత వీళ్ళు మటుకు వీళ్ళు, వాళ్ళ మటుకు వాళ్ళు సెపరేట్‌గా ఉంటే ఎట్లా ఉంటది? బాగోదు కదా! బాగోదసలు. మెయింటెనెన్స్ చేసుకోవాలనమాట. ఏంటంటే మనము ఇప్పుడు మనం పెళ్ళి ఇప్పుడు ఒక చెట్టుకి పురుగు పట్టిందనుకోండి. దానికి అదేమవుతది? ఆకులు తింటది, పళ్ళు తినేస్తది. అప్పుడు ఆ చెట్టు ఏమవుతది? ఏమి ఉండవు. పోడైపోతది. అలాగే మనము కూడా అది ఎవరైనా చూస్తారా? పువ్వులున్న చెట్టుని, పళ్ళున్న చెట్టునైతే ఎవరైనా చూస్తారు. అదే పళ్ళు, పూలు లేని చెట్టుని ఎవరు చూస్తారు? చూడరు. అలాగే ఫ్యామిలీ కూడా. ఇప్పుడు మన నలుగురు ఉండేటప్పుడు మన నలుగురమే కాకుండా ఇప్పుడు మ్యారేజ్ అయిపోయింది. అన్నయ్య, తమ్ముడికి మ్యారేజ్ అయిపోయిందనుకోండి. వీళ్ళు సెపరేట్‌గా, ఆళ్ళు సెపరేట్‌గా ఉంటే ఏముంటది చెప్పండి? అలాగే అందరూ కలిసిమెలిసి ఉంటే అప్పుడు వీళ్ళనుకుంటాం, అబ్బా! వీళ్ళు చాలా బాగున్నారు, భలేగా మెయింటెనెన్స్ చేసుకుంటున్నారు ఫ్యామిలీని అనుకుంటారు కదా! అలాగే చెట్టులాగే ఫ్యామిలీ కూడాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఏముందిలే అందరిలాగా వీళ్ళు కూడా మామూలేనని అనుకుంటారు. అలా కాకుండా ఇప్పుడు మనం ఏంటంటే ఒక ఫ్యామిలీ ఉండేటప్పుడు మన ఇంటికి ఎవరైనా వేరే వ్యక్తి వచ్చినప్పుడు ముందు మన